ఢిల్లీ పేలుడు ఘటన వెనుక ఆత్మాహుతి దాడి కుట్ర దాగుందా? పేలుడు సంభవించిన కారు మూలాలు పుల్వామాలో ఉండటం ఆత్మాహుతి దాడి అనుమానాలను బలపరుస్తోందా? అసలు ఆ కారు ఎవరిది? దాని ఓనర్ ఏం చెబుతున్నాడు? ఢిల్లీ పేలుడుకు మూలాలు పుల్వామాలో ఉన్నాయని దర్యాప్తు అధికారుల ద్వారా తెలుస్తోంది. విచారణలో వెల్లడవుతున్న వివరాలు అందుకు బలం చేకూర్చేలా ఉన్నాయి. ఢిల్లీలో భారీ పేలుడు ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేసిన అధికారులు అన్ని కోణాల్లో విచారణను సాగిస్తున్నారు. పేలుడు జరిగిన కారు నెంబర్ ప్లేట్ను గుర్తించారు. దాని రిజిస్ట్రేషన్ నంబర్ HR267674 గా ఉంది. హర్యానాకు చెందిన నదీం ఖాన్ పేరుతో ఈ కారు రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. కాగా I-20 కారును పలుమార్లు అమ్మకం, కొనుగోలు అయినట్లు కూడా తేల్చారు. ఈ కారును తొలుత మహమ్మద్ సల్మాన్ కొన్నట్లుగా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే తాను ఆ కారును అమ్మేశానని సల్మాన్ పోలీసులకు తెలిపాడు. దాన్ని నదీం ఖాన్ అనే వ్యక్తికి విక్రయించినట్లు వెల్లడించాడు. కాగా కారును ఫేక్ డాక్యుమెంట్లతో కొనుగోలు చేశారన్న అనుమానాలు కూడా వ్యక్తం కావడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఇక ఢిల్లీ పేలుడు వెనుక ఆత్మాహుతి దళం ఉందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఎర్రకోట దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వెళ్తున్న కారులో ముగ్గురు ఉండటం, వాహనాల రద్దీ, జనసమర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో అది పేలడం వంటి పరిణామాలను చూస్తే ఇది ఆత్మాహుతి దళం దాడేనని పలువురు అనుమానిస్తున్నారు. ఇందుకు బలం చేకూర్చేలా ఆ కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. నిన్న కశ్మీర్, హర్యానా, యూపీ సంయుక్త ఆపరేషన్లో పట్టుబడిన ఒక వైద్యుడు పుల్వామాకు చెందిన వ్యక్తే. 2019 ఫిబ్రవరి 14న సైనిక వాహన శ్రేణిపై దాడి జరిగింది పుల్వామాలోనే కావటం. ఇక ఢిల్లీ పేలుడు ఘటనలోని కారుకు సంబంధించిన యజమాని ఒకరు పుల్వామాకు చెందిన వ్యక్తే కావడం వంటివి ఆత్మాహుతి దాడి వాదనలను బలపరుస్తున్నాయి. పేలుడు జరిగిన కారులో ఉన్నవారెవరు అనేది విచారణ అధికారులు తేలిస్తే ఈ మారణ హోమానికి పాల్పడిందెవరో తెలుస్తుందని దర్యాప్తు వర్గాలు అంటున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.